హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చికెన్ చేయబోతున్నాం అనమాట. ఫుల్ ఫ్రై, డీప్ ఫ్రై, ఆయిల్ ఫ్రై. ఫస్ట్ ఐటమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మనమే నీట్గా చేసుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసుకునేదే వేసుకోవాలి, లేకపోతే బయటది కంపు కొడుతూ ఉంటుంది. సో కారం పొడి ఎయ్యి దించండి, మండాలంతే. కోడి పెద్దది కదా అని చెప్పి ఎట్టబడితే అట్ట వేయకూడదు. మన మిశ్రమానికి సంబంధించింది మాత్రం వేసుకోవాలా. మన మిశ్రమం చూసుకోవాలా, కోని కాదు. ధనియాల పొడి కొంచెం వేసినాం, గరం మసాలా. ఆ మిశ్రమం కొంచెం పెద్దగా అయ్యేదానికి నేను శనగపిండి కూడా కలుపుతున్నా. నిమ్మకాయ కోడికి ఇప్పుడు మనం బొక్కలు పెడుతున్నాం. ఇప్పుడు మసాలా మొత్తం దీనికి పట్టిస్తాం అనమాట. నార్మల్గా అందరూ స్కిన్లెస్ చేసుకుంటారు, బట్ విత్ స్కిన్నే బాగుంటుంది. సో మీరు స్కిన్లెస్సే చేసుకోండి, మేము విత్ స్కిన్నే చేసుకుంటాం. ఇది గుత్తి వంకాయకి కారం ఏంటంటే పెడతాం అనమాట. ఎంత తిక్కుగా ఉంటే అంత బాగా అతుక్కుంటుంది. ఇట్లా గంట సేపు పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. కొత్త ఆయిల్ ప్యాకెట్ 1 లీటర్ వేస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ స్టవ్ ఇండక్షన్ అనమాట. నార్మల్గా అయితే ఫ్యాన్ ఇంత స్పీడ్తో తిరగదు, బట్ ఇదేమో తెగ సౌండ్ చేస్తాం. ఇప్పుడు సలసలగా ఆగుతున్న నూనెలో మన కోడి వేయాలి. కోడి వేసేటప్పుడు జాగ్రత్త, దోలు తీరిపోతుంది. నాకు టెన్షన్ పడుతుంది. ఈసారి దాన్ని తిప్పుదాం. సెగ వంట వచ్చినాడే చేయగలడు ఇదంతా. వంట రానుడి వాళ్ళకి దాన్ని తగలెట్టేసాడు. మనకు వండొచ్చు బ్రో బాగా, అందుకే ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాం. మనం ఇప్పుడు చేసేస్తున్నాం, తినబోతున్నాం. దయ్యాలు దబ్బేసుకునే టైం, తవాలు తినబోతున్నాయి ఇప్పుడు. తినరా? మాది మీరే తింటారా?